హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సెకండ్ ఇయర్ 2Bలోని రిడక్షన్ ఫార్ములా. మనకి 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. సైను, కాసు, టాను, కాటు, సీకెంట్, కొసికెంట్. ఈ 6 నుంచి ఖచ్చితంగా 7 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది. సో ఇందులో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది సైన్ చేస్తే కాసు వచ్చేసింది ఈజీగా, టాన్ చేస్తే కాటు వస్తుంది, సీకెంట్ చేస్తే కొసికెంట్ వస్తుంది. అంటే మనం ఒక 3 పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇంకో 3 ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి 3 ప్రాబ్లం 1 అవర్లో నేర్చుకుంటే ఒక 7 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో ఈ ఫార్ములాస్ అంటే రిడక్షన్ ఫార్ములా చేసేటప్పుడు ఏది ఎలా రాయాలో నేను నీట్గా క్లియర్గా చెప్తాను. స్లోగా అయినా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా 7 మార్క్స్ పక్కాగా వస్తాయి. అయితే రిడక్షన్ ఫార్ములా చూసే ముందుగా మనం దీన్ని కొంచెం కాన్సెప్ట్ చూద్దాం. ఈ కాన్సెప్ట్ ఏం చూడాలి అంటే ఫస్ట్ ఐఎన్ ఉందనుకుందాం. ఐఎన్ ఉంది. ఐఎన్ ఉంటే ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ అని రాస్తాం. సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. అది కాస్ అయినా అవ్వచ్చు, టాన్ అయినా అవ్వచ్చు, సీకెంట్ అయినా అవ్వచ్చు, కొసీకెంట్, ఎనీ ట్రిగనోమెట్రిక్ రేషియో. ఇక్కడ ఎన్ ఉంటే పవర్ ఎన్ అని రాయాలి. ఒకవేళ ఐఎన్ -1 అని ఉంది అంటే ఇంటిగ్రల్ సైన్ పవర్ n-1 ఇంటూ డిఎక్స్ అని రాయాలి. ఇక్కడ n-1 వస్తే ఇక్కడ కూడా n-1 రాయాలి. ఒకవేళ n-2 అని వస్తే ఇంటిగ్రల్ సైన్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ డిఎక్స్ అని రాయాలి. అంటే ఐ దగ్గర n-1 ఉంటే n-1 రాస్తాను, n ఉంటే n రాస్తాను, n-2 ఉంటే n-2 రాస్తాను. మరి పొరపాటున I1 అని వచ్చింది అనుకుందాం. అంటే ఏమవుతుంది మనకి ఇంటిగ్రల్ సైన్ పవర్ 1x డిఎక్స్. సైన్ పవర్ డి అంటే మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. అంటే డైరెక్ట్గా దీన్ని మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి రాసుకుంటాం. అలా కాకుండా ఒకవేళ I0 అని వచ్చింది అనుకోండి, ఇంటిగ్రల్ సైన్ పవర్ 0x ఇంటూ డిఎక్స్. సంథింగ్ పవర్ 0 ఎంత అవుతుంది మనకి 1. సంథింగ్ పవర్ 0 1 అవుతుందంటే ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకి ఎక్స్ ప్లస్ సి అవుతుంది. నేను ఇప్పుడు ఏ ట్రిగనోమెట్రిక్ రేషియోకి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ యాజ్ రీజ్గా అన్ని ట్రిగనోమెట్రిక్ రేషియోస్కి ఇలాగే రాయాలి. ఒక ఫార్ములా మారచ్చు. I0 అంటే ఏదైనా ఇదే వచ్చింది. ఇక్కడ ఒకసారి కాస్ వచ్చింది అనుకోండి, సైన్ ఎక్స్ ప్లస్ సి వచ్చింది. టాన్ ఎక్స్ ఉంది అనుకోండి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సి. అంటే ట్రిగనోమెట్రిక్ రేషియో మారినప్పుడు ఆటోమేటిక్గా దాని ఫార్ములా కూడా మారుతుంది. రిమైనింగ్ సేమ్ టు సేమ్ దించేస్తాం మనం. ఓకేనా? వీటిలో మనకి సైన్ పవర్. అయితే ఈ సైను, కాసు, టాను ఈ 6 ముందు మనకి ఏమేమి ఇంపార్టెంట్ అని 1 by 1 రాసుకుంటూ వద్దాం. ఒకదాని తర్వాత ఒకటి వస్తే ఆటోమేటిక్గా రెండోది వచ్చింది. సో మనకి క్లియర్గా చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, అబ్టైన్ రిడక్షన్ ఫార్ములా బై యూజింగ్, అంతేనా? రిడక్షన్ ఫార్ములా IN = సైన్ పవర్ NX డిఎక్స్ ఇచ్చాడు. సో ముందు నాకు IN ఇక్కడ చూడమ్మా, IN తీసుకుంటూ వస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు IN. 2 పార్ట్లుగా చేస్తాను, చాలా జాగ్రత్తగా రండి. IN = ఇంటిగ్రల్ సైన్ పవర్ సైన్ పవర్ NX డిఎక్స్. ఇది గివెన్ ప్రాబ్లం. నేను దీన్ని ఎలా రాస్తానంటారా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ సైన్ పవర్ x ఇంటూ డిఎక్స్. అంటే దీనికి పవర్ 1 రాశాను. ముందు ఈ అబ్జర్వేషన్ ఉండాలి మనకి. రెండింటికి బేస్ ఒకటే అయినప్పుడు పవర్ రెండింటిని యాడ్ చేయొచ్చు కదా. అంటే n-1 రాస్తే పవర్ 1 రాయాలి. ఒకవేళ n-2 రాస్తే సైన్ స్క్వేర్ రాయాలి, n-3 రాస్తే సైన్ క్యూబ్ రాయాలి. n-1 రాశారు. సైన్కి కాసుకు మాత్రం n-1 రాయండి. మిగిలిన 4 ట్రిగనోమెట్రిక్ రేషియోకి n-2 రాద్దాం. సరే, ముందు అవి తర్వాత అర్థం. దట్ ఈజ్ ఈక్వల్ టు ముందు దీనిలో ఉన్న ఈ సైన్ పవర్ n, దీన్ని u అనుకోండి, దీన్ని v అనుకోండి. ఓకే, ఇప్పుడు నాకు ఇంటిగ్రల్ uv dxకి ఫార్ములా కావాలి. ఇంటిగ్రల్ uv dxకి ఫార్ములా కావాలి. u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx ఇంటూ హోల్ డిఎక్స్. వామ్మో, ఏంటి మాస్టర్ ఫార్ములా ఎలా ఉంది, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో మీరు కంగారు పడాల్సిన అవసరం నేను చెప్తాను చూడండి. ఈ ఫార్ములా సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే, ఇక్కడ యూవి ఉంది, ఈ యూవి ఇందులో ఫస్ట్ పార్ట్ ఉందిగా, ఈ యూవి డిఎక్స్ ఫార్ములా మనం దీనికి రాస్తున్నాం. దీనికి రాసినప్పుడు మీరు మొట్టమొదటిగా ఏం చేస్తారంటే యూని బయటకు లాగేసారు. యూని బయటకు లాగేసారు. ఇంకేం మిగులుతుంది అక్కడ, ఇంటిగ్రల్ వి డిఎక్స్ మిగులుతుంది. అది అదే రాసి అక్కడ. ఓకేనా? ఇది ఒక టెక్నిక్ గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ తర్వాత మైనస్ రాసి ఇంటిగ్రేషన్ వేసాను. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఫంక్షన్స్లో ఫస్ట్ దానికేమో d/dx రాయండి, సెకండ్ దానికేమో ఇంటిగ్రేషన్ రాయండి.
మొత్తానికి హోల్ డిఎక్స్ రాయండి. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకునే ప్రాసెస్. సో యూవి డిఎక్స్ అంటే యూ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ ఇంటిగ్రల్ డివైడిఎక్స్ ఆఫ్ యూ ఇంటిగ్రల్ విడిఎక్స్ టోటల్గా హోల్ డిఎక్స్. ఇప్పుడు యూ ఏంటో వి ఏంటో మన దగ్గర ఉన్నాయి కదా, అవి అప్లై చేద్దాం. దట్ ఈక్వల్డ్ ఫస్ట్ రాద్దాం ఇంటిగ్రల్ యూ అంటే ఎంతరా సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ మొత్తానికి ఇంటూ హోల్ డిఎక్స్ రాస్తున్నా, హోల్ డిఎక్స్. ఓకే, దట్ ఈక్వల్ టు ఈ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్, నో చేంజ్. మరి ఇప్పుడు ఇంటిగ్రల్ సైన్ ఎక్స్, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ నాకు దీనికి ఫార్ములా కావాలి. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మనకు ఫార్ములా ఏముందిరా మైనస్ కాస్ ఎక్స్, మైనస్ కాస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏముందో చూడమ్మా, డి బై డిఎక్స్ ఆఫ్ ముందు సైన్ ఎక్స్ని ఎక్స్ అనుకుంటున్నా, ఎక్స్ పవర్ ఎన్ అంటే నేను ఇప్పుడు దీనికి ఫార్ములా రాయాలి. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 n-1 ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 రాశా. అది ఉంది ఎన్న. ఈ సైన్ ఎక్స్ని మనం ఎన్ అని అనుకున్నామా, ఈ సైన్ ఎక్స్ని ఎన్ అని అనుకున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి చేయాలి. అంటే అంత డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. మరి ఇక్కడ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఉంది, దీనికి ఏం రాయొచ్చు మనం మైనస్ కాస్ ఎక్స్ ఈ హోల్ డిఎక్స్ రాసా. క్లియర్? ఇంతవరకు రాస్తే ప్రాబ్లమ్ చాలా వరకు వచ్చేసినట్టే. దట్ ఈజ్ ఈక్వల్ ముందు మైనస్ రాస్తున్నా, మైనస్ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ n-1 సపరేట్ చేసేసా ఇంటిగ్రల్ సైన్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ n-2 ఇంటూ ఎక్స్. ఇక్కడ ఒక మైనస్ కనిపిస్తుంది నాకు, ఆ మైనస్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చా. ఇక్కడ తీసుకొస్తే ఆటోమేటిక్గా మైనస్ ఆఫ్ మైనస్ ఏమైతే మనకి ప్లస్. సో ఈ మైనస్ ఇప్పుడు ఇక్కడ లేదు ఇంకా. అంటే ఇప్పుడు ఏం రాద్దాం మనం సైన్ పవర్ n-2. మరి డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటమ్మా మనకి కాస్ ఎక్స్ ఇంటూ ఇంకెంత ఉంది ఇక్కడ కాస్ ఎక్స్. మరి ఈ కాస్ ఎక్స్ పక్కన మైనస్ ఉంది, మైనస్ ఏమైంది, ఈ మైనస్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ చేశాను. ఇప్పుడు రాసుకుంటుంద్దాం మనం. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఉంది, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ని మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాశాను. కాస్ స్క్వేర్ ఎక్స్ని ఏమి రాశాను నేను 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు నేను మల్టిప్లై చేసటం ఎలా చేస్తానో చూడండి. ఇదిగో ఈ టర్మ్ మొత్తం ఒకటి, ఇక్కడ 1 ఒకటి, ఈ టర్మ్ ఒకటి. అంటే ఇప్పుడు నేను ఏం అప్లై చేయొచ్చు, ఈ టర్మ్ ఇంటూ 1 ఒకసారి, ఈ టర్మ్ ఇంటూ సైన్ స్క్వేర్ ఒకసారి మల్టిప్లై చేసి రాసుకుంటాను. మల్టిప్లై చేసి రాస్తే ఏం వస్తుందో చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఇది ఇంటూ 1 అంటే అంత ప్లస్ n-1 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. క్లియర్ ఇంతవరకు? ఇప్పుడు ఏం చేయాలి, ఇది ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే ఏమొచ్చింది మైనస్ మైనస్. ఇప్పుడు ఇది రాద్దాం n-1 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, టర్మ్ వచ్చింది. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ రాస్తాను చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటూ దీన్ని in-2 అని రాయొచ్చు. ఎందుకంటే సైన్కి పవర్లో ఎంత ఉంది n-2, కాబట్టి in-2 మైనస్ n-1 ఇంటూ -2 + 2 క్యాన్సిల్ అయిపోతే ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఇంటిగ్రల్ సైన్ పవర్ n, అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం in. సో మనం తీసుకున్న ఫంక్షన్ కూడా ఏంటి మనకి in. ఇంతవరకు క్లియర్ ఉంటే లెక్క 90% అయిపోయింది, ఇంకొంచెం మిగిలింది చేద్దాం. ఓకేనా? ఓకే, మిగిలిపోయింది ఏంటో చూద్దాం మనం. మిగిలిపోయిన పార్ట్ ఏంటో చూద్దాం. in. ఇదిగో inకి in ఇక్కడ రాస్తున్నా, ఇది కూడా inగా,
మైనస్ n మైనస్ 1 అటు తీసుకొచ్చేస్తా, ప్లస్ అవుతుంది. అంటే ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఎంత in దట్ ఈక్వల్డ్ ఎంత ఉందో అక్కడ మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2 దట్ ఇంప్లైస్ ఈ రెండిట్లో in కామన్ తీసేస్తున్నాం. in కామన్ తీసేస్తే ఏం మిగులుతుందో మనకి 1 ప్లస్ n మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్డ్ మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2 ఉంది. ఈ మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్, ఏం మిగిలిపోయిందో చూద్దాం. ఇంకా ఫైనల్గా in ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2 మనకి మిగిలిపోయిన టర్మ్ ఇది. అంటే రిడక్షన్ ఫార్ములాకి ఆన్సర్ ఇది. ఓకే, ఇక్కడ చిన్న మార్పు ఏంటో చూద్దాం మనం. సో ఇక్కడ in ఉంది, in ఇంతవరకు వచ్చింది మనకి ఫార్ములా. మరి ఇక్కడ ఏం మిగిలింది మనకి n, అంటే ఏం వచ్చిందిరా మనకి టోటల్గా బై n వచ్చింది. ఇక్కడ కూడా ఎంత వచ్చింది మనకి బై n. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి i4 అంటే సైన్ పవర్ 4 ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x ఇంటూ డిఎక్స్ కనుక్కోవాలి. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు n ఉన్న కడల్లా 4 రాయండి. n ఉన్న కడల్లా 4 రాయటం అంటే ఏం రాయొచ్చు చూద్దామమ్మా మనం. మైనస్ సైన్ పవర్ 4 మైనస్ 3 అంటే 4 మైనస్ 1 అంటే 3x ఇంటూ కాస్ ఎక్స్ బై 4 ప్లస్లో 4 రాస్తున్నా ప్లస్ 3/4 ఇంటూ i2 అవుతుంది. 3/4 ఇంటూ i2 దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ i2 అంటే ఏంటో చెక్ చేద్దాం. i2 అంటే మళ్ళీ దీంట్లోనే మైనస్ సైన్ పవర్ 2 మైనస్ 1 అంటే 1 ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 2 మైనస్ 1 అంటే 1/2 ఇంటూ i0. మరి ఇప్పుడు i0 అంటే ఏంటో చూద్దామా. దట్ ఈజ్ ఈక్వల్ టు i0 అంటే మీకు ఎప్పుడైనా చెప్పాను ఎక్సే. సో ఫైనల్ ఆన్సర్ ఏం రాద్దామంటే ఇక్కడ ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ 3/4 ఇంటూ ఓకేనా. ఇది ఎంత వచ్చిందిరా మనకి మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇది రాసుకుంటూ వచ్చాను ప్లస్ 1/2 ఇంటూ i0 అంటే ఎంత రాయచ్చమ్మా ఎక్స్, టోటల్గా ఎంత రాయచ్చు మనం ప్లస్ సి. సో ఇక్కడ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఇంటూ ఇది బై i2 అంటే బై 2 వచ్చింది కదా, బై 2 ఉంటుంది, ఇక్కడ కూడా బై 2 ఉంటుంది. అంటే ఫైనల్గా ఆన్సర్ ఏం రాయచ్చు మనం. దట్ ఈజ్ ఈక్వల్డ్ మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4 నెక్స్ట్ మైనస్ 3/8 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ సి 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ సి. ఇది మొత్తం దేని వాల్యూ మనం i4 వాల్యూ. సో ఈ విధంగా ప్రాబ్లం చేసుకుంటూ వస్తే చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ బై n ఉండాలి, ఇది అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ట్యాన్ చూద్దాం. ఓకేనమ్మా. సెకండ్ ప్రాబ్లం అబ్టైన్ రిడక్షన్ ఫార్ములా ఫర్ in ఈక్వల్ టు కాస్ పవర్ n dx. కాస్ పవర్ n dx ఇందాక మనం సైన్ చేసాం, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి కాస్ పవర్ n dx. సైను కాసు జనరల్గా రెండు మ్యాక్సిమం సేమ్ టు సేమ్ ఉంటాయి, చిన్న చిన్న మోడిఫికేషన్స్ అంతే. సో మనం ఇక్కడ ఫస్ట్ in తీసుకున్నాం. దట్ ఇంప్లాయిస్ in ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ పవర్ nx ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో నేను దీన్ని u అనుకుంటాను, దీన్ని v అనుకుంటాను. మనకి ఇంటిగ్రల్ uv dx ఈజ్ ఈక్వల్ టు ఇందాక మీకు ఫార్ములా చెప్పాను u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ u రాయండి, ఇంటిగ్రల్ v dx ఈ మొత్తానికి హోల్ dx రాయండి. ఓకేనా, హోల్ dx రాయండి. ఇప్పుడు మనం ఫార్ములా రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ u అంటే కాస్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ కాస్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ మొత్తానికి హోల్ dx. క్లియర్.
ఇంతవరకు రాసుకుంటూ వస్తే నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే ఎంత అవుతుందో మనకి సైన్ ఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. అదే ఇంతకుముందు ప్రాబ్లంలో ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ రాసాం. నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్ కాస్ ఎక్స్ని నేను ఎక్స్ అనుకుంటున్నా అంటే ఎంత అవుతుంది ఎన్ ఇంటూ కాస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ రాయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్. ఈ స్టెప్ ఏంటో మనకు అర్థం అవ్వాలి. సో ఇక్కడ ఉన్న కాస్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఇక్కడ పవర్లో ఉన్న ఎన్ మైనస్ 1ని ఎన్ అనుకుంటున్నాను. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అయిపోయింది ఫార్ములా. కానీ ఇది ఎక్స్ అయితే ఫార్ములా అయిపోయినట్టే. కానీ ఇది ఎక్స్ ప్లేస్లో కాస్ ఎక్స్ ఉందంటే దాన్ని అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి. సో డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ చేశాను. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్? ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. రిమైనింగ్ టర్మ్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ వద్దాం. దట్ ఇంప్లైస్ కాస్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ సో ఇంటిగ్రల్ ఎన్ మైనస్ 1 ఇంటూ కాస్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ 2. నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకు? మైనస్ సైన్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ ఎంత ఉంది ఇక్కడ మనకి సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఎన్ మైనస్ 1 బయటకు లాగేద్దాం. ఇంటిగ్రల్ ఇక్కడ ఒక మైనస్ కనిపిస్తుంది చూసారా, దాన్ని బయటకు తీసుకొస్తున్నా. అప్పుడు ఆటోమేటిక్ ఇది ఎంత అవుతుంది మనకి? ప్లస్. అంటే మిగిలిపోయింది ఎంత? కాస్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్. ఈ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ అవుతుంది. ఈ సైన్ స్క్వేర్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్గా రాయొచ్చు. సైన్ స్క్వేర్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ 1. ఈ టర్మ్ అంతా ఒకటి. నెక్స్ట్ ఈ టర్మ్ ఒకటి మల్టిప్లై చేస్తున్నా. ఎన్ మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1. సో అంటే ఈ టర్మ్ మొత్తం ఇంటూ ఎక్స్ రాశాను. ప్లస్ మైనస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ రాశాను. ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ ఈ -2 ఈ +2 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి మిగిలింది ఏంటో చూద్దాంరా ఇక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఈ కాస్ ఉంది పవర్లో ఎన్ మైనస్ 1 -2 క్యాన్సిల్ అయిపోయింది. +2 మిగిలిపోయింది అంతా కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ అంటే మీనింగ్ ఏంట్రా మనకి? ఐఎన్. కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ అంటే మనకి మిగిలేది ఐఎన్. దట్ ఇంప్లైస్ ఐఎన్ ఈక్వల్ టు ఏం మిగిలిందో చూడరా. కాస్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఈ డిఎక్స్ ఇక్కడ మనకి మైనస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఐఎన్ మిగిలింది. దీన్ని మూవ్ చేస్తున్నా అంటే ఎంత అవుతుంది మనకి? ఐఎన్ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఐఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఐఎన్ కామన్ తీస్తున్నాం. ఐఎన్ కామన్ తీస్తే 1 ప్లస్ ఎన్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ దీన్ని ఐఎన్ మైనస్ 2 అని రాయొచ్చా? ఐఎన్ మైనస్ 2 ఎందుకంటే కాస్కి పవర్లో ఎన్ మైనస్ 2 ఉంది కాబట్టి ఐఎన్ మైనస్ 2 రాశాను. ఈ రెండు క్యాన్సిల్. నాకు ఫైనల్గా ఇంకా రాస్తున్నాను. ఐఎన్ ఈజ్ ఈక్వల్ కాస్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ బై ఇక్కడ ఉన్న ఎన్ రాస్తున్నాను బై ఎన్ ప్లస్ ఇక్కడ అంతా ఎన్ మైనస్ 1 బై ఎన్ ఇంటూ ఐఎన్ మైనస్ 2. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్.
సో ఓకేనా. అయితే ఇక్కడ మనకి సైన్ కిందాక sin పవర్ 4 అనో కాస్ పవర్ 4 అనో ఏదో ఒక మనకి వాల్యూ ఇస్తాడు, కానీ ఇక్కడ ఇవ్వాల. ఒకవేళ ఇచ్చిన ఈ n ప్లేస్లో 4 ఇస్తే 4 రాయండి, 5 ఇస్తే 5 రాయండి, 3 ఇస్తే 3 రాసుకుంటూ రావచ్చు. సో వాడు వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఐఎన్ వాల్యూ కనుక ఫైండ్ అవుట్ చేయగలిగితే దాని నుంచి మనం ఆటోమేటిక్గా i4 అయినా i3 అయినా i5 అయినా ఏ వాల్యూ అని కనుక్కుంటూ రావచ్చు. ఇది కాసు. నెక్స్ట్ ట్యాన్ చేద్దాం. ఓకేనా. థర్డ్ ప్రాబ్లం చూడండి. అబ్టైన్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ in is equal tan power nx dx for any integer n greater than or equal to 2 and deduce that sin integral tan power 6x dx ఇచ్చాడు. ఓకే, tan power 6x dx ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడో చూడరా. దట్ ఇంప్లైస్ in ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ nx dx ముందు సాల్వ్ చేద్దాం. tan పవర్ nx dx సాల్వ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ n ప్లేస్లో మనం ఏ వాల్యూ అయితే వెళ్ళి రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ వచ్చిన తర్వాత ట్యాన్కి అరే tan పవర్ n-2 ఇంటూ ఎక్స్ tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాస్తున్నా. అదేంటి మాస్టర్ ఇందాక అన్నిటికీ n-2 రాసి n-1 రాసి ఇక్కడ నుంచి tan స్క్వేర్ ఎక్స్కి ఇక్కడ ట్యాన్కి n-2 tan స్క్వేర్ ఎందుకు రాస్తున్నానంటే మనం ఇక్కడ tan స్క్వేర్ అంటే డైరెక్ట్ ఫార్ములా రాసుకుంటూ రావచ్చు. sin x ఉందనుకోండి, దాన్ని కాసులో కన్వర్ట్ చేయాలంటే మన దగ్గర ఫార్ములా ఉండదు కాబట్టి పవర్ 1-1 రాసాం. ఇక్కడ ఏంటి n-2 రాశాను. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 1. అప్పుడు నేను ఈ ట్యాన్ స్క్వేర్ ఇటు రాశాను అనుకోండి, సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయించరా ట్యాన్ స్క్వేర్ ఎక్స్. సీకెన్ స్క్వేర్ ఎక్స్ని ఏం రాయించు మనం ట్యాన్ స్క్వేర్ ఎక్స్. సో నాకు అదొక వాల్యూ ఉంది మన దగ్గర. సో ఇప్పుడు లెక్కలోకి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ రాస్తే దట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ట్యాన్ పవర్ n-2 ఇంటూ ఎక్స్. ఈ ట్యాన్ ఎక్స్ని ఏం రాయొచ్చు మనం సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ రాస్తున్నాం. సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ మల్టిప్లై చేయండి రా. ఇంటిగ్రల్ ట్యాన్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ మళ్ళీ మొత్తం ఇంటిగ్రల్ ట్యాన్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, క్లియర్. ఇక్కడ నాకు ఒక ఫార్ములా కావాలి. ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n+1 బై n+1 ప్లస్ సి. ఇది ఫార్ములా. ఇంటిగ్రల్ f of x whole power n into f dash of x dx is equal to f of x whole power n+1 by n+1 that is equal to ఇక్కడ ఏం రాద్దాం మనం f of x అంటే ఒకసారి చెక్ చేసుకుందాం. tan x అంటే f of x రాద్దాం క్లియర్గా. f of x is equal to tan x తీసుకున్నాను అనుకుంటారా, f dash of x is equal to ఎంత అవుతున్నాం మనకి సీకెన్ స్క్వేర్ ఎక్స్. అదే కదా సీకెన్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ట్యాన్ ఉంది, ఎన్ ప్లేస్లో n-2 ఉంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయొచ్చు అవుట్పుట్ రాస్తున్నా చూడరా. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత రాద్దాం ట్యాన్ ఎక్స్ హోల్ పవర్ n-2 ప్లస్ 1. అదే కదా, ఇంకా ఇంటిగ్రేషన్ తప్పలేదు, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తున్నాం కాబట్టి బై n-2 ప్లస్ 1. ఓకే, క్లియర్. మైనస్ ఇంకెంత మిగిలిందిరా, దీన్ని సింపుల్గా in-2 అని రాయొచ్చు. అదే కదా మనకి మిగిలింది in-2. దట్ ఈజ్ ఈక్వల్ టోటల్గా ఎంత అవుతుంది మనకి ఇది in. దీన్ని ఇంకేమైనా మాడిఫై చేయొచ్చా చూద్దాం మనం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాద్దాం in ఈజ్ ఈక్వల్ టు tan x హోల్ పవర్ ఎంత n-1 -2 ప్లస్ 1 బై n-1 దట్ ఈజ్ ఈక్వల్ టు in-2 రాశాను. సో మనకు వచ్చిన ట్రిగనమెట్రిక్ అది ట్యాన్కి వచ్చింది అది. ఇప్పుడు మనం ఏం రాద్దాం మనం ఇంట్రడక్షన్లో in ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందా మనకి ట్యాన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ బై n-1 మైనస్ in-2 ఈ వాల్యూ వచ్చింది. నేను ఈ వాల్యూకి ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవాలి tan పవర్ 6 కనుక్కోవాలి. tan పవర్ 6 అంటే ఏం కనుక్కోవాలి నేను i6 కనుక్కోవాలి. i6 కనుక్కోవాలంటే ఏం చేద్దాం tan పవర్ 6 - 1 5x బై 5 మైనస్ 6 - 2 అంటే ఎంత వచ్చింది మనకి 4. ఇప్పుడు నేను మళ్ళీ దీనికి i4 కనుక్కోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ అక్కడే రాయాలి tan³ x బై
3 మైనస్ 4 మైనస్ 2 అంటే ఎంత వచ్చింది మనకి I2 వచ్చింది. ఇప్పుడు నాకు I2 వాల్యూ కనుక్కోవాలి. I2 వాల్యూ కనుక్కొని తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో రాసేయండి. ఎంత అవుతుంది మనకి ఇక్కడ tan పవర్ 2 మైనస్ 1 అంటే tan x బై ఎంత అవుతుంది మనకి 2 మైనస్ 1 అంటే 1 రాయాల్సిన అవసరం లేదు. మైనస్ 2 మైనస్ 2 0 అంటే ఏమొచ్చింది I0. సో ఇక్కడ రాద్దాం I0. సో ఫైనల్గా మనకి I0 అంటే ఏమొచ్చిందో చూద్దాం సార్. దట్ ఈజ్ I2 అంటే tan x మైనస్ I0 అంటే ఎంత x. సో టోటల్గా నేను రాయాల్సిన వాల్యూ ఏంటి I6 దట్ ఈజ్ ఈక్వల్ టు tan పవర్ 5x బై 5 మైనస్ ఇక్కడ చూద్దాం tan క్యూబ్ x బై 3 మైనస్ tan క్యూబ్ I2 అంటే ఏమొచ్చింది మనకి tan x మైనస్ x ప్లస్ c ఇది వాల్యూ. సో దీన్ని కావాలంటే మైనస్తో మల్టిప్లై చేసుకుంటూ కూడా రావచ్చు. అర్థమైందా? సో ఇలా రాసుకుంటూ వస్తే మనకి చాలా ఈజీగా వచ్చింది. చాలా 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 ఇంపార్టెంట్. సో దీంట్లో నేను tan పవర్ 5 రాశాను. I4 అంటే ఇక్కడ రాసుకుంటూ వచ్చాను. దాంట్లో మళ్ళీ I2 వచ్చింది కాబట్టి ఇక్కడ రాసుకుంటూ వచ్చాను. కావాలంటే దీన్ని మైనస్ అవుతుంది, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది మళ్ళీ మైనస్ అవుతుంది. అలాగని రాసిన రాయకపోయినా వాల్యూస్ రాస్తే చాలు. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ tan. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం ఇక్కడ. అబ్టైన్ రిడక్షన్ ఫార్ములా ఫర్ in ఈక్వల్ టు cot పవర్ nx dx. మనం ఇందాక చేసింది tan. ఇప్పుడు ఏమి ఇచ్చాడో చూడండి, cot ఇచ్చాడు. ఫర్ ఎనీ ఇంటీజర్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండ్ డెడ్యూస్ cot పవర్ 4 వాల్యూ కనుక్కోవాలి. cot పవర్ 4 వాల్యూ కనుక్కోవాలి. ఏమైనా రాయగలరు? ఏమైనా ట్రై చేయండి. సో మనం ఫస్ట్ దీనిలో సెలెక్ట్ చేసుకోవాల్సింది IN కదా. దాట్ ఇంప్లైస్ IN ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ cot పవర్ nx ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ cot పవర్ n మైనస్ 1 ఇంటూ dx. n మైనస్ 2 రాయాలని చెప్పాను కదా. n మైనస్ 2 ఇంటూ cot స్క్వేర్ x ఇంటూ dx. cot స్క్వేర్ x ఇంటూ dx. ఇక్కడ మనకి కొసీకెన్ స్క్వేర్ x మైనస్ cot స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ కొసీకెన్ స్క్వేర్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు cot స్క్వేర్ x రాయొచ్చు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కొసీకెన్ స్క్వేర్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు cot స్క్వేర్ x. ఇది ఒకటి బాగా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు నేను రాయాల్సిన టర్మ్లో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా ఇంటిగ్రల్ cot పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్. కాట్ని ఏం రాయొచ్చు మనం కొసీకెన్ స్క్వేర్ x మైనస్ 1 ఇంటూ డిఎక్స్గా రాశాం. కొసీకెన్ స్క్వేర్ x మైనస్ 1 ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిప్లై చేద్దాం. cot పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ కొసీకెన్ స్క్వేర్ x ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కొసీకెన్ ఏముంది ఇక్కడ మనకి cot పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో యాజ్ రీజ్గా రాసుకుంటూ వచ్చాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, దీనిని f ఆఫ్ x అనండి, దీన్ని n అనండి, దీన్ని వచ్చేసి f డాష్ ఆఫ్ x అనండి. f డాష్ ఆఫ్ x అంటే మన దగ్గర ఫార్ములా ఏముందిరా, ఇంటిగ్రల్ f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ పక్కన f డాష్ ఆఫ్ x ఇంటూ dx కానీ ఉంటే ఏంటి ఫార్ములా, f డాష్ ఆఫ్ అంటే f ఆఫ్ x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c, n ప్లస్ 1 ప్లస్ c దట్ ఇంప్లైస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి ఇంటిగ్రల్ కాట్ రాసి ఇంకా వదిలేస్తాం. cot పవర్ అంటే cot x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 మైనస్ in మైనస్ 2. in మైనస్ 2 ఈ in మైనస్ 2 ఎందుకు రాశాను అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఎక్కడ ఇది యాజ్ రీజ్గా నేను tan లాగే రాశా, కానీ అబ్జర్వ్ చేయండి d బై dx ఆఫ్ cos x అంటే మనకి f ఆఫ్ x కానీ cot x అయింది అంటే f డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెన్ స్క్వేర్ x రావాలి. మైనస్ కొసీకెన్ స్క్వేర్ x. మరి ఇక్కడ కొసీకెన్ స్క్వేర్ x ఉందిగా, కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇదిగో ఇక్కడ ఒక మైనస్ రాస్తున్నా. ఓకేనా, ఇదిగో ఇక్కడ ఒక మైనస్ రాస్తున్నా అంటే ఆటోమేటిక్ ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది, మనకి మైనస్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఒక మైనస్ 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 ఇంటూ మైనస్ ఎంత అవుతుంది ప్లస్. ఆ మోడిఫికేషన్ చూడాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు in అంటే ఫైనల్గా ఏం రాయొచ్చు మనం, in ఈజ్ ఈక్వల్ టు మైనస్ cot x హోల్ పవర్ n మైనస్ 2 ప్లస్ 1 అంటే ఎంత n మైనస్ 1
బై ఎంత n-1 మైనస్ in-2 దిస్ ఈజ్ in. కానీ నాకు కావాల్సింది i4 కావాలా? i4 కావాలంటే రాసేద్దాం. i4 దట్ ఈజ్ ఈక్వల్ టు i4 అంటే ఎవరు అర్థం చూడమ్మా, మైనస్ cot x హోల్ పవర్ 4 అంటే ఎంత అర్థం n-1 అంటే 3/3 మైనస్ i4 అంటే 4 - 2 అంటే 2 i2. సో మళ్ళీ నాకు i2 అవసరం అవుతుంది. i2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ cot పవర్ 2 - 1 అంటే 1 కాబట్టి cot x బై 1 మైనస్ i2 అంటే ఎంత అవుతుంది మనకి i0. మరి i0 అంటే ఎంత వచ్చింది మనకి x. సో టోటల్గా నాకు i4 కావాలంటే నేను ఏం రాయాలి, i4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ cot x హోల్ పవర్ లేదంటే cot క్యూబ్ x ఇలాగే రాయొచ్చు బై 3 మైనస్ ఈ మైనస్ రాశాను బ్రాకెట్ నెక్స్ట్ మైనస్ cot x మైనస్ x ఈ మొత్తానికి ప్లస్ ఈ రాసుకుంటూ రావచ్చు. సో కావాలంటే i4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ cot క్యూబ్ x బై 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cot x ప్లస్ x ప్లస్ c ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ. ట్యాన్లో కాట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ మొత్తం నేను ఫస్ట్ యాజరీజ్గా వేసుకుంటూ వచ్చాను. కానీ d/dx ఆఫ్ cot x అంటే కొసికెన్ స్క్వేర్ కాదు, మైనస్ కొసికెన్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఒక మైనస్ రాశాను. అదే ఫార్ములా రిఫ్లెక్ట్ అయింది. సో టోటల్గా మనకు వచ్చరికి ఫైనల్గా వచ్చినా కూడా ఆ మైనస్ అలాగే ఉండిపోతుంది. అదే ట్యాన్ కనుకోండి మైనస్ రాయాల్సినంత అవసరం లేదు. నెక్స్ట్ లెక్క చూద్దాం. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం ఏంటో చూద్దాం. అబ్టైన్ రిడక్షన్ ఫార్ములా ఫర్ IL ఈక్వల్ టు కొసికెంట్ పవర్ nx dx ఫర్ ఎనీ ఇంటీజర్ n గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చేసి కొసికెంట్ పవర్ 5 ఇచ్చాడు. అసలు కొసికెంట్లో n కనుక్కుంటే మనం పవర్ 5కి ఏంటి ఏ వాల్యూ కనుక కనుక్కుంటూ రావచ్చు. అంటే మనం n కనుక్కోవాలంటే మనకు సేమ్ ప్రాసెస్ ఉంది కదా మన దగ్గర. in ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ nx dx. కొసికెంట్ పవర్ nx dx మనం ఏం రాద్దాం చూడమ్మా, ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ n-2 ఇంటూ కొసికెంట్ స్క్వేర్ x ఇంటూ dx. మన దగ్గర ఫార్ములా ఉంది ఏంటది, కొసికెంట్ స్క్వేర్ x మైనస్ అదేనా కొసికెంట్ స్క్వేర్ x మైనస్ కాట్ స్క్వేర్ x ఫార్ములా రాసుకుంటూ రావచ్చు. అయితే దీనికి నేను యూవీ ఫార్ములా రాస్తా. రాద్దాం. యూవీ ఫార్ములా రాయటం ఏం రాయొచ్చు చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దీన్ని u అనుకోండి, దీన్ని v అనుకుంటే ఫార్ములా ఏం రాద్దాం చూడండి. అసలు ఫస్ట్ మనకి యూవీ ఫార్మ్ ఏంట్రా, ఇంటిగ్రల్ uv dx ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఓకే రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు u అంటే ఎంత, కొసికెంట్ పవర్ n-2 ఇంటూ x అది u ఇంటిగ్రల్ v అంటే ఎంత, కొసికెంట్ స్క్వేర్ x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ కొసికెంట్ స్క్వేర్ x పవర్ కొసికెంట్ పవర్ n-2 కదా, కొసికెంట్ పవర్ n-2 ఇంటూ x ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ x ఇంటూ dx ఇంటూ హోల్ dx. దట్ ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ పవర్ n-2 ఇంటూ x d/dx ఆఫ్ లేదా ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ x అంటే అంత ఫార్ములా కావాలి. ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ d/dx ఆఫ్ cot x అంటే మైనస్ కొసికెంట్ స్క్వేర్ అయినప్పుడు ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ x అంటే మనకి ఎంత అవుతుందంటే మైనస్ cot x అవుతుంది. మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ దీనినేమో x అనుకోండి, దీనినేమో n అనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏ ఫార్ములా ఉందా, ఇది d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా ఉంటుందమ్మా. అంటే ఏం రాయొచ్చు మనం, n ఇంటూ కొసికెంట్ పవర్ n-1 ఇంటూ ఇది x అనుకున్నావా, x అనుకున్నా కాబట్టి అగైన్ d/dx ఆఫ్ కొసికెంట్ x ఇంటూ ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ x అంటే ఎంత అవుతుంది మనకి, మైనస్ cot x ఇంటూ dx. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నా కొసికెంట్ పవర్ మైనస్ ముందు రాద్దాం n-2 ఇంటూ x ఇంటూ cot x మైనస్ n-2 బయట రాద్దాం
ఇంటిగ్రల్ ఎంత మిగిలింది ఇక్కడ కొసీకెంట్ పవర్ n-3 ఇంటూ ఎక్స్. ఈ మైనస్ బయటకు లాక్కొచ్చి దీన్ని ప్లస్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ d/dx ఆఫ్ కొసీకెంట్ ఎక్స్. d/d మైనస్ రాసే ముందు లాక్ రావద్దు, అలాగే ఉంచండి, అక్కడే సరిపోతుంది. d/dx ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ అంటే ఫార్ములా ఎవరు ఇచ్చమ్మా d/dx ఆఫ్ కొసీకెంట్ ఎక్స్. d/dx ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ అంటే మైనస్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఇంటూ మైనస్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మైనస్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ n-2 ఇంటూ ఇంటిగ్రల్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వదిలేద్దాం. నెక్స్ట్ కొసీకెంట్ పవర్ n-3 ఇంటూ ఎక్స్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ ఎంత కాట్ ఎక్స్ ఇంటూ ఎక్స్. కాట్ ఎక్స్ ఎంత కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎంత అవుతుంది మనకి డిఎక్స్. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం మనం. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ యాజ్ రేస్ మైనస్ n-2 యాజ్ రేస్. ఇక్కడ పవర్లో 1 ఉంది, ఇక్కడేమో పవర్లోనేమో -3 ఉంది. -3 రెండింటికి బేస్ ఒకటైనప్పుడు పవర్లో యాడ్ చేయొచ్చు కదా. పవర్లో యాడ్ చేయటువంటి ఏమైనా ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ నెక్స్ట్ ఈ రెండింటిని కలిపి ఫార్ములా రాసేసాను. నెక్స్ట్ కాట్ స్క్వేర్ ఎక్స్. కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఫార్ములా ఎవరు ఇచ్చినా మనం ఇక్కడ చూద్దాం. కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు నేను కాట్ స్క్వేర్ ఎక్స్ని దీన్ని ఇటు తీసుకొచ్చి దీన్ని ఇటు తీసుకొస్తే మనకు ఫార్ములా ఏమవుతుందిరా, ఈ కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1 ఇంటూ డిఎక్స్ రాయొచ్చు. ఇదిగో ఈ కాట్ స్క్వేర్ ప్లేస్లో ఇది రాశా. కాట్ స్క్వేర్ అంటే కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1. ఇప్పుడు మొత్తం మల్టిప్లై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ n-2 ఇంటూ ఈ టర్మ్ మొత్తం ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ టర్మ్ మొత్తం ఒకటి, ఈ టర్మ్ మొత్తం ఒకటి, ఈ టర్మ్ ఒకటి. ముందు దీన్ని దీంతో మల్టిప్లై చేస్తున్నాం. ఈ n-2 అలాగే ఉంది. మరి ఇక్కడ పవర్లో n-2 + 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది చెప్పండి? ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ nx dx మిగులుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది మనకి? ప్లస్ ఉంటుంది. n-2 ఇంటూ ఇంటిగ్రల్ ఎంత ఉంటుందమ్మా మనకి? ఈ టర్మ్ మొత్తం కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మిగులుతుంది. ఇది అబ్జర్వ్ చేయాలి. సో టోటల్గా మనకి ఏం మిగిలిందో చూడరా. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ n-2 ఇంటూ దీన్ని ఎవరు రాయొచ్చు మనం in ప్లస్ n-2 ఇంటూ దీన్ని ఎవరు రాయొచ్చు మనం in-2. ఇది మొత్తం ఎంత అవుతుంది మనకి? in. సో ఇప్పుడు నేను ఏమన్నా మార్చొచ్చా? ఈ in మారుస్తున్నా. in మారిస్తే ఏమవుతుందో చూడరా. in ప్లస్ ఇక్కడ ఎంత ఉంది మనకి? n-2 ఇంటూ in దట్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ టర్మ్ ఏముందిరా మైనస్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. నెక్స్ట్ మిగిలిపోయింది అంతా ప్లస్ n-2 ఇంటూ in-2 రాయొచ్చు. in-2 రాయొచ్చు. సో నాకు ఇక్కడ in కామన్ తీస్తే మిగిలిపోయేదంతా ఇక్కడ 1 ఇక్కడ -1 అంటే ఎంత మిగులుతుందమ్మా మనకి? n-1. ఎందుకంటే +1 ఉంటుంది -2 ఉంటుంది కాబట్టి n-1. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ప్లస్ n-2 ఇంటూ in-2. నాకు in వాల్యూ కావాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ప్లస్ n-2 ఇంటూ in-2 బై దీనికి ఎంత రావాలరా n-1 బై ఎంత రావాలి మనకి n-1. ఎందుకంటే ఇక్కడున్న n-1 ఇటు వస్తుంది. సో టోటల్గా మనకి ఇప్పుడు in వాల్యూ వచ్చేసింది. in వాల్యూ వస్తే నాకు ఏం కావాలి? i6 కావాలి, i5 కావాలి. అంటే ఏం రాద్దామో చూడండి. i5 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ పవర్ n అంటే 5, 5 - 2 అంటే 3x ఇంటూ కాట్ ఎక్స్ బై 3 ప్లస్ 5 - 3 అంటే 5 - 2 అంటే ఎంత? 3/4 ఇంటూ i3 అంతే కదా. 5 - 3
నెక్స్ట్ ఇప్పుడు I3 వాల్యూ కావాలి. I3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ పవర్ 3 మైనస్ 1. 3 మైనస్ 2 అంటే ఎంత అవుతుంది? 1 ఇంటూ కాట్ ఎక్స్ ఇంటూ బై 1 ప్లస్ ఎన్ అంటే ఎంత? 3. 3 మైనస్ 1 అంటే 3 మైనస్ అంటే 1/2 ఇంటూ ఎంత అవుతుంది మనకి? I1 అంతేనా? సో 3 మైనస్ 2 అంటే 1, 3 మైనస్ 1 అంటే 2, 3 మైనస్ 2 అంటే 1. మరి I1 అంటే ఏంటో తెలియాలి. I1 సో I1 అంటే ఏమవుతుంది మనకి? లాగ్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్. కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ టోటల్గా ఎంత రాయొచ్చు? C రాయొచ్చు. వీటన్నిటిని కలిపి ఒక వాల్యూలో రాయొచ్చు. ఓకేనా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. ఇది చాలా ఈజీ ప్రాబ్లం, కాకపోతే ఈ క్యాలిక్యులేషన్ కొంచెం వచ్చరికి లెంగ్తీగా ఉంటుంది. ఇది ఏదైతే చేసామో యాజ్ రీజ్గా కొసీకెంట్ ఎలాగ చేసామో సీకెంట్ కూడా అదే ఫార్ములా. ఇంకా లాస్ట్ ప్రాబ్లం చూద్దాం మనం ఇక్కడ. అబ్టైన్ రిడక్షన్ ఫార్ములా ఫర్ IN ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ NX dx ఫర్ ఎనీ ఇంటీజర్ n ఈక్వల్ టు 2 అండ్ డెడ్యూస్ దట్ రాసుకుంటూ వచ్చాను. ఇక్కడ మనకి ఫార్ములాలో నేను కొసీకెంట్ ఎలా ఫాలో అయ్యానో సీకెంట్ కూడా యాజ్ రీజ్గా అలాగే ఫాలో అవుతాను. IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ NX dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ n-2 ఇంటూ x. దీన్ని సీకెంట్ స్క్వేర్ x ఇంటూ dxగా రాయొచ్చు. సీకెంట్ స్క్వేర్ x ఇంటూ dxగా రాస్తే ఇదిగో ఇక్కడ ఉన్నదాన్ని u అనుకోండి, ఇక్కడ ఉన్నదాన్ని v అనుకోండి. సో మనకి ఫార్ములాలో ఏమొస్తుంది మనకి? ఫస్ట్ uv dx ఇంటిగ్రల్ uv dx ఇంటిగ్రల్ uv ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx మొత్తానికి హోల్ dx రాయాలి. క్లియర్? సో ఇక్కడ నేను ఇప్పుడు ఫార్ములా బేస్ చేసుకుని లెక్క చేసుకుంటూ వస్తాను చూడండి. సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ సీకెంట్ పవర్ n-2 ఇంటూ x ఇంటిగ్రల్ సీకెంట్ x అంటే సీకెంట్ స్క్వేర్ x ఇంటూ dx. ఈ మొత్తానికి ఏం రాయాలరా? హోల్ dx. ఓకే రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x అంటే ఎంత అవుతుంది? tan x మైనస్ ఇంటిగ్రల్ n-2 ఇంటూ సీకెంట్ పవర్ n-2 మైనస్ 1 ఇంటూ d బై dx ఆఫ్ సీకెంట్ x. d బై dx ఆఫ్ సీకెంట్ x ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x అంటే ఎంత అవుతుంది మనకి? tan x. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x అంటే tan x ఇంటూ dx. ఓకే రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ చూద్దాం. సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ tan x యాజ్ రీజ్గా రాసా. ఈ n-2 బయట రాసేద్దాం. ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ n-3 ఇంటూ ఎక్స్ అవుతుంది. d బై dx ఆఫ్ సీకెంట్ x. దీనికి ఫార్ములా కావాలి. d బై dx ఆఫ్ సీకెంట్ x అంటే ఏం రాద్దాం? సీకెంట్ x ఇంటూ tan x. సీకెంట్ x ఇంటూ tan x ఆల్రెడీ ఎంత ఉంది ఇక్కడ? tan x ఇంటూ dx. ఓకే రాద్దాం. ఇక్కడ ఫార్ములా మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ tan x మైనస్ n-2 ఇంటూ దీనికి పవర్ 1 ఉన్నట్టే కదా. సీకెంట్ x అంటే మీనింగ్ ఏంటి? పవర్ 1. మరి బేస్ 3 ఇక్కడ బేస్ సీకెంట్ x ఉన్నప్పుడు ఇక్కడ ఇండెక్స్ పవర్ -3 ఉంది ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది మనకి? ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ dx dx తర్వాత ఇంటూ tan x అంటే ఏం రాయొచ్చు? ఈ tan x ఇంటూ tan x అంటే tan స్క్వేర్ x, దీన్ని సీకెంట్ స్క్వేర్ x మైనస్ 1 రాయొచ్చు ఇంటూ dx. అదే కొసీకెంట్ స్క్వేర్ x మైనస్ కాట్ అనుకోండి, కొసీకెంట్ స్క్వేర్ x రాస్తాం. ఇప్పుడు దీనికి మనం ఏం రాద్దాం? దట్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ tan x మైనస్ n-2 ఇంటూ దీనికి అప్లై చేస్తాను. దీనికి అప్లై చేస్తే ఎంత అవుతుంది? ఇంటిగ్రల్ ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ అన్నప్పుడు -2 + 2 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి మిగిలేది సీకెంట్ పవర్ nx dx మాత్రమే మిగులుతుంది. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఎంత అవుతుంది? n-2 ఇంటూ అంతేనా? n-2 ఇంటూ సో టోటల్గా మనకి ఎంత అవుతుంది? మనకి ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ dx మిగులుతుంది. x dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం INగా. IN ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ tan x మైనస్ n-2 ఇంటూ
దీన్నేమో ఐఎన్ రాయొచ్చు ప్లస్ n-2 ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు IN-2 రాయొచ్చు IN-2. సో ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం, దీన్ని తీసుకొచ్చేద్దాం. IN ఈక్వల్ ప్లస్ n-2 ఇంటూ IN దట్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ n-2 ఇంటూ x ఇంటూ tan x ప్లస్ n-2 ఇంటూ IN-2. IN కామన్ తీస్తున్నాం. IN కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది 1 n-2 అంటే ఎంత ఉన్నట్టు మనకి n-1 దట్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ n-2 ఇంటూ x tan x ప్లస్ n-2 ఇంటూ IN-2. సో నాకు కావాల్సింది IN ఒక్కటే కాబట్టి సీకెంట్ పవర్ n-2 ఇంటూ x ఇంటూ tan x ప్లస్ n-2 ఇంటూ IN-2 యాజ్ ఇట్ ఈజ్గా రాసా. ఇక్కడ n-1 బై n-1 బై దీనికి కూడా ఎంత అవుతుంది మనకి n-1. సో మిగిలిపోయింది మనకి ఇదేంటి IN. మరి నాకు కావాల్సింది ఏంటి I5 కావాలి అంటే I5 ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ 5 అంటే క్యూబ్ x బై 3 ఇంటూ tan x నెక్స్ట్ ప్లస్ n అంటే ఎంత 3 5 మైనస్ 2 అంటే ఎంత 3 బై 4 ఇంటూ I3 అవుతుంది కదా I3 ఎందుకంటే 5 మైనస్ 3. మరి ఇప్పుడు I3 వాల్యూ కావాలిగా, మళ్ళీ I3 వాల్యూ అంటే ఎంత అవుతుంది సీకెంట్ x 3 మైనస్ అంటే సీకెంట్ x ఇంటూ tan x బై 1. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది చూడరా 3 మైనస్ 2 అంటే 1 అంటే 3 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది ప్లస్ 1/2 ఇంటూ I1 ఉంటుంది. మరి I1 అంటే వాల్యూ కావాలిగా ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ 1 ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ మాడ్ సీకెంట్ x ప్లస్ tan x. సో ఈ వాల్యూస్ అన్ని మనం ఒక ఆర్డర్లో రాసుకుంటూ వస్తే సో ఇది గుర్తుపెట్టుకోవాలి. I1 అంటే సీకెంట్ పవర్ 1 ఇంటూ dx అంటే లాగ్ ఆఫ్ సీకెంట్ x ఇంటూ tan x. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 6 ప్రాబ్లమ్స్లో నుంచి ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చిద్దా రాదా, ఇందులో ఏది వచ్చిద్దో రాదు అట్లా డౌట్ ఏం అవసరం లేదు, ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వచ్చినట్టే. సో ముందు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే సైన్ చేయండి. సైన్ చేస్తే ఖచ్చితంగా కాస్ వచ్చింది. ట్యాన్ చేయండి కాట్ వచ్చింది. సీకెంట్ కానీ కొసీకెంట్ కానీ ఒకటి ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా రెండోది వచ్చింది. ఆ రెండింటికి ఉండే చిన్న మాడిఫికేషన్ నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ సైన్ కానీ మీరు క్యాచ్ చేయగలిగితే ఈ 6 ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. 6 నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దీని తర్వాత ప్రాబబిలిటీ చేస్తాను. ప్రాబబిలిటీలో మల్టిప్లికేషన్ థియరం, ఎడిషన్ థియరం, బేయిస్ థియరం 3 కలిపి ఒక వీడియో చేస్తాను. ఖచ్చితంగా దానిలో కూడా ఒక ఎస్సే వస్తుంది. థ్యాంక్ యూ.